ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఖండించాలి, మీడియాపై దాడి చేసిన వ్యక్తులను ఖండించాలి. అరెస్ట్ చేయాలి, మీడియాపై దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి. మీడియాపై దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి. వందేలాది జర్నలిస్టుల ఐక్యత, వందేలాది జర్నలిస్టుల ఐక్యత. ఖండించాలి, మీడియాపై దాడి చేసినటువంటి వారిని ఖండించాలి. మీడియాపై దాడి చేసినటువంటి వాళ్ళను అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే జర్నలిస్టుల ఐక్యత. ఖండించాలి, 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 ఖండించాలి. We want justice. 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 ఖండించాలి, ఖండించాలి. ఖండించాలి, ఖండించాలి, ఖండించాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మోహన్ బాబు దాడికి తీవ్రంగా ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూకే ఉద్యమం నిరసన చేపట్టారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా సీనియర్ పాత్రికేయులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళతో మాట్లాడి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వానికి వాళ్ళ ద్వారా తీసుకున్నాం. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ మరి ఇంట్లో ఉండేటువంటి ఘర్షణని వీధి పాలు చేసుకొని, అంతేకాకుండా ఆ యొక్క న్యూస్ కవరేజ్ వెళ్ళినటువంటి పాత్రికేయులైనటువంటి TV5 విలేకరులు అయితేనేమి, TV9 విలేకరులపై అయితేనేమి మోహన్ బాబు అని కుటుంబం అమానుషంగా ప్రవర్తించి దాడి చేసి లోగోళ్ళు కూడా లాక్కున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఏపీయూడబ్ల్యూజే ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి విలేకరులకు న్యాయం చేయాలని చెప్పి తాము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం.